గంగా స్నానం డైలీ రోజు రోజు ఎలా చేస్తామో మనం శుద్ధిపరచుకోవడానికి అదే విధంగా మనస్సుని సుకృతం గీతామృతం స్నానం జస్ట్ 1 సెకండ్. సర్వస్య మదనాశనం అని అన్నారనమాట. సో శంకరాచార్యులు ఏం చెప్పారంటే, మనకి జల స్నానం ఎలాగైతే దేహాన్ని శుద్ధిపరుస్తుందో, అలాగే మనస్సుని శుద్ధిపరిచేది ఈ మనకి గీతామృత స్నానం అని అన్నారనమాట. సో భగవద్గీత నేర్చుకున్న తర్వాత మనం కొంత శుద్ధీకరణ జరిగి రెడీగా ఉన్నప్పుడు భగవంతుడే సాక్షాత్కరిస్తారు. ఏ విధంగా అంటే భాగవతం రూపంలో. భాగవతం అంటే భగవంతుడు. ఇప్పుడు గంగ ఎక్కడి నుండి వచ్చింది అని అంటే ఆయన పాదాలలో నుండి వచ్చింది. భగవంతుడి యొక్క పాదాల నుండి గంగ వచ్చింది. కానీ గీత ఆయన యొక్క నోటి నుండి వచ్చింది, ఇంకా శ్రేష్టం. సో అది విన్న తర్వాత మనము భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని మనం పొందాలి అంటే భాగవతం మనము చదవాలి. భాగవతాన్ని సృష్టించడం అంటే భగవంతుడు సృష్టి ఏదైతే చేశాడో అదంతా కూడా మనం పూర్తిగా మనం అనుభవించలేము, చూడలేము అనుకున్నప్పుడు ఈ భాగవతం పుస్తకమే శ్రీకృష్ణ పరమాత్ముడు అని ఆచార్యులందరూ చెప్తూ ఉన్నారు. సో మనము దీంట్లో ఎన్ని క్యాంటోలు అని చెప్పుకున్నాము? భాగవతము 12 క్యాంటోలు. ఎన్ని శ్లోకాలు? 700 శ్లోకాలు. అది భగవద్గీత. 18,000 శ్లోకాలు. 18,000 శ్లోకాలు ఉన్నాయి ఈ క్యాంటోలన్నిట్లో కూడా. సో మనం శ్లోక బై శ్లోక వరుసగా చదువుకుంటూ పోయి జ్ఞానాన్ని పెంపొందించుకుందాం. సో ఇలా ఏంటి ఈ జ్ఞానము అని అంటే ఒక శాస్త్రీయ జ్ఞానము అని చెప్పారనమాట. ఎలాగైతే భక్తి యోగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, అంటే ఈ చదవడం వల్ల మనకి భక్తి యోగా లభిస్తుంది అని చెప్పారు. ఇంకోటి, ఇది చెయ్యడం వల్ల మనకి డివోషనల్ సర్వీస్ ఆఫ్ ద సుప్రీం పర్సన్, అంటే ఆ దేవాది దేవుడికి ఏ విధంగా మనము సేవ చేయగలుగుతాము అనేది మనకి తెలుస్తుంది అని. అంటే దైవభావంతో చేస్తామా, పరతత్వ భావంతో చేస్తామా అనేది మన పైన ఆధారపడి ఉంటుంది. దైవభావం అంటే నియామకం అని చదువుకున్నాం. అంటే ఈ కొన్ని నియమాలు పెట్టుకుని నియమాల్ని పాటిస్తూ ఈ పూజ చేస్తే ఇది సరిపోతుంది అని. కానీ పరతత్వ భావం ఎట్లాంటిది అంటే అది లక్ష్యము. ఎలా శ్రీమద్ భాగవతం యొక్క మూలం అని అది పరతత్వ భావం అన్నమాట. అంటే శ్రీ భగవంతుడు అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణుణ్ణి ఎలా మనము చూసుకోవాలి, ఎలా సేవ చేయాలి అనేది శ్రీమద్ భాగవతం అన్నమాట. ఇది ఏదో కాదు, ఒక శక్తి దానం వంటిది. మనకు ఒకలాంటి శాస్త్రీయ జ్ఞానమే కాకుండా శక్తిని కూడా మనకి వస్తుంది. అండ్ ఇది పరమ సత్యము. ఎవరు చెప్పారు పరమ సత్యమని? అందరూ చెప్తున్నారనమాట. సో వేదాల్లో అన్నిట్లో కూడా ఇది పరమ సత్యము అని శంకరాచార్యులు, మధ్వాచార్యులు అని చాలామంది చెప్పారనమాట. సో ఇది అంతర్బాహ్య పరమ పురుషుడు అంతర్బాహ్య లక్షణాలన్నింటినీ ఎరిగి ఉన్నాడు అని మనకు తెలుసు. సో దేవాది దేవుడికి ఎన్ని లక్షణాలు ఉండి ఆయనే శక్తి, ఆయనే బ్రహ్మము, ఆయనే వాసుదేవుడు అని చైతన్య మహాప్రభు కూడా చెప్పారు. చైతన్య మహాప్రభు కూడా శ్రీమద్ భాగవతాన్ని ప్రచారం చేయటానికి ముందుకు వచ్చారనమాట. సో ఈ శ్రీమద్ భాగవతంలో మొదటి అధ్యాయం యొక్క పేరు ఏంటంటే ఋషుల ప్రశ్నలు. సో ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజ్ స్టోరీ మనం బ్యాక్గ్రౌండ్ చెప్పుకున్నాం కదా, ఆయన కోసమే ఈ భాగవతాన్ని సృష్టించారు అన్నట్లు. సో ఋషులందరూ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారనమాట. ఇంకా ఇప్పుడు ఒక క్లాస్లో ఉన్నారు అంటే కొందరు సీనియర్స్ ఉంటారు, కొందరు మామూలుగా చదువుకునే వాళ్ళు ఉంటారు.
సో ఈ సీనియర్ ఋషులని, మామూలుగా ఉండే ఋషులందరూ కొన్ని ప్రశ్నలు అడిగారు. కొన్ని అంటే 6 ప్రశ్నలు. 6 ప్రశ్నలు ఎన్నో చాప్టర్స్ కవర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు ఏంటి ఆ మొదటి అధ్యాయంలో మనము చూస్తాం. సో మొదటి అధ్యాయంలో వాసుదేవుడు శ్రీకృష్ణుడే వ్యాస మహర్షి లాగా ఇన్కార్నేషన్ పొంది ఆయనే వేదాలు ఫస్ట్ వేదాలు విష్ణుమూర్తి బ్రహ్మకి చెప్పాడనమాట. సో ఆయన ఆది కవి అని అంటున్నారు. సో బ్రహ్మకి చెప్పిన తర్వాత వాసుదేవుల వ్యాస మహర్షిలాగా వచ్చి మళ్ళీ కూడా భాగవతాన్ని రచించారు. అయినప్పటికీ వ్యాస మహర్షి భాగవతం రాశారు కాబట్టి ఆయన కృష్ణ పరమాత్ముని ప్రార్థిస్తున్న శ్లోకము ఫస్ట్ శ్లోకము. సో ఇది నేను చదువుతాను, తర్వాత మీకు కూడా ఛాన్స్ ఇస్తాను, చూడండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. జన్మాదస్య యతోన్మయాది తరతశ్చాత్ దేశ్య విఘ్న సర్వాట్ తేనే బ్రహ్మ హృదయాదికవయే ముహ్యంతి యత్పూరయః తేజో వారి మృదాం యదాః వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహం సత్యం పరం ధీమహి. ఇది ఫస్ట్ శ్లోకము. సో మీరందరూ కూడా నేను చెప్పేది మంచిగా విని మీరు కూడా ఫాలో అవ్వండి. శ్రావణి మాతాజీ మీరు శ్లోకం షేర్ చేయండి. మాతాజీ అంత పెద్ద పెద్ద మాకు వస్తాయా మాతాజీ? ఒక్కొక్క వర్డ్ చెప్తాను, మీకు వస్తుంది. ఊరికే మీరు వింటారని నేను చదివాను, నాకు కూడా రాదు. ఒక్కొక్క వర్డ్ చెప్పుకుని చదువుకున్నాను అన్నమాట. ఓకే, సో చెప్పండి. జన్మాదస్య ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జన్మాదస్య యతోన్మయాది తరతశ్చార్త అభిజ్ఞ స్వరాట్. ఓకే, మళ్ళీ జన్మోదస్య యతోన్మయాది యతోన్మయాది జన్మాదస్య యతోన్మయాది జన్మాదస్య యతోన్మయాది అదస్య యతోన్మయాది ఇప్పుడు ఫుల్ లైన్ నేను చదువుతాను, మీరు ట్రై చేయండి. ఓకే, జన్మాదస్య యతోన్మయాది తరతశ్చార్దేష్వ విఘ్నః స్వరాట్. జన్మాదస్య స్వరాట్. ఇక్కడ అది బ్రేక్ చేస్తే అభిజ్ఞ అని వస్తుంది. అభిజ్ఞాన్ పేరు ఉంటది కదా, సో అభిజ్ఞ స్వరాట్. ఓకే, సెకండ్ లైన్
ఓకే, సెకండ్ స్వరాట్. బ్రహ్మహృదాయ తేనే బ్రహ్మహృదాయ తన్మాద్యస్య యతోన్మయాది మీకు మొత్తం వచ్చేస్తున్నట్టుంది, ఈజీగా ఉంది. నేను ఒకసారి చదువుతాను, అందరు కలిసి చదవండి. ఓకే. తేనే బ్రహ్మహృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః రయః తేజో వారిమృదాం యదాః వారిమృదాం ఫస్ట్ తేజో వారిమృదాం యథా త్రిసర్గో మృషా ఎస్ ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మాతాజీ నేను ట్రై చేస్తా. మాతాజీ నేను ట్రై చేస్తా. చేస్తారు చదవండి మాతాజీ. ఋషుల ప్రశ్నలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. జన్మాద్యస్య యతోన్మయాది తరతశ్చార్తేష్వభిఘ్నస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః. తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా దామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. హరి బోల్ మాతాజీ. మాతాజీ నేను చదవనా మాతాజీ? హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఎవరు? కృష్ణకుమారి మాతాజీ. చదవనా? చదవండి. ఋషుల ప్రశ్నలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. జన్మాదస్య యతో స్వయాది తరతశ్చార్తే శభిజ్ఞ స్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః. తేజో వారి మృధాం యత వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. హరే కృష్ణ. మాతాజీ ట్రై చేసిన నేను. హరే బోల్. బాగా చదివారు. మాతాజీ. హరే కృష్ణ. అదే కాదు, ఇప్పుడు అందరు చదివితే సమయం ఉండదు. ముగ్గురు నలుగురికి వాళ్ళు బాగా సీనియర్స్ వేరే గ్రూప్స్ లో కూడా అటెండ్ అవుతారు కాబట్టి చదవగలిగారు. మనం ప్రాక్టీస్ చేయండి. రేపటి నుంచి మనం చదువుదాం. ఓకే. ఇప్పుడు ప్రతిపదార్థం చూద్దాము. హరే కృష్ణ. ప్రతిపదార్థం. ఓం. హరే కృష్ణ. ప్రతిపదార్థం వినండి చక్కగా. ఓం అంటే ఓ ప్రభు, నమః నేను నమస్కరించుచున్నాను, భగవతే దేవుడైన వాసుదేవాయ వాసుదేవునకు అంటే వసుదేవుడి తనయుడు లేదా ఆదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అని ఓం నమో భగవతే వాసుదేవాయ అని రోజు ఎవ్రీ డే మనం చదువుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఎంత చక్కగా ఎలా ఇచ్చారు. ఓం అంటే ఏదో ఒక సౌండ్ అనుకుంటాం కదా మనం మామూలుగా. అంటే ఓ ప్రభు అని అర్థం అని చెప్తున్నారు. నమః అంటే నమస్కరించుచున్నాను. భగవతే అంటే దేవదేవుడైన. వాసుదేవాయ వాసుదేవుడు అని ఎందుకు అంటున్నారంటే వసుదేవుని తనయుడు లేదా ఆదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అని అనుకోవడం. వసుదేవుడు తనయుడు కాబట్టి వాసుదేవాయ అని పేరు వచ్చింది అనమాట శ్రీకృష్ణ పరమాత్ముడికి.
జన్మ ఆది, ఇక్కడ ఫస్ట్ జన్మాదస్య అని ఉంది కదా. సో జన్మ ఆది అంటే సృష్టి స్థితి లయములు. సృష్టి అంటే ఏంటి? భగవంతుడు ఏదో సృష్టించాడు, జన్మించడాన్ని సృష్టి అని అంటారు. స్థితి అంటే ప్రస్తుత కాలం, ప్రెజెంట్ అన్నమాట. లయము అంటే వినాశనము. సో జన్మ ఆది అంటే సృష్టి స్థితి లయాలకి నీవే కారణము అని ఎవరంటున్నారు? వ్యాస మహర్షి ప్రేయర్స్ లో చెప్తున్నాడు అన్నమాట. ఎవరికి ప్రే చేస్తున్నాడు? కృష్ణ భగవానుడికి. అస్య అంటే వ్యక్తమైన విశ్వములు, అంటే నీ సృష్టి వల్ల ఒక్క విశ్వం కాదు, ఎన్నో విశ్వాలు వ్యక్తమయ్యాయి, వచ్చాయి అని చెప్పడం. యతః అంటే ఎవరి నుండి, అన్వయాత్ ప్రత్యక్షముగా, ఇతరతః అంటే పరోక్షముగా, చ మరియు, ఆర్దేశు అంటే ప్రయోజనములు, అభిజ్ఞ సంపూర్ణముగా ఎరిగిన, స్వరాట్ సంపూర్ణ స్వతంత్రుడు. ఎవరి సంపూర్ణ స్వతంత్రుడు? వ్యాస మహర్షి ఎవరిని అంటున్నారు? కృష్ణ పరమాత్మని అంటున్నారనమాట. అంటే ఎన్నో నీకు సృష్టి స్థితి లయాలకి కారణం నీవే, ఈ విశ్వాలన్నీ కూడా నీ వల్లనే వ్యక్తమయ్యాయి. ఎవరి నుండైతే వచ్చాయో అవి ప్రత్యక్షంగా అవచ్చు, పరోక్షంగా కూడా అవచ్చు అన్నమాట. సో ఆ ప్రయోజనాలు అంటే సంపూర్ణమా ఎరిగిన సంపూర్ణ స్వతంత్రుడవు నీవు అని చెప్తున్నాడు అనమాట ఈ ప్రేయర్స్ లో. సంపూర్ణ స్వతంత్రుడు అంటే ఏంటి అర్థం అక్కడ? హీ హ్యాస్ ఫుల్ ఫ్రీడమ్. నిన్న మనం చెప్పుకున్నాం కదా, కృష్ణుడు ఏదైనా ఇవ్వాలనుకుంటే 2 చేతులు నిండుగా చాలా ఇస్తాడు, ఏదైనా తీసేసుకోవాలనుకుంటే తీసేసుకుంటాడు కూడా. అయితే ఎప్పుడు ఇస్తాడు మనకి అన్ని అంటే మనకు కావాల్సినవి ఆయన పిల్లలమే, ఎవరికైనా ఇస్తూ ఉంటాడు, భక్తి చేసినా చెయ్యకపోయినా. కానీ భక్తి చేసినంతలో మనకుండే ఆటంకాలన్నీ కూడా తొందరగా తొలగిపోయి భక్తిలో ఉండడానికి భగవంతుడు మనకి సహాయపడతాడు. ఇక్కడ ఉదాహరణకి ఏంటంటే, మనం చేతి గీతలు అంటాం కదా, ఏదైనా ఇలా అలా జరిగినప్పుడు నా రాతని ఎవ్వరూ మార్చలేదు అని మనం. కానీ భక్తితో ఉన్నట్లయితే భగవంతుడు ఆ రాతను కూడా మారుస్తాడు అని చెప్తూ ఉంటారనమాట. సో అలాంటి స్వతంత్రుడు, సంపూర్ణ స్వతంత్రుడు. తేనే అంటే ఒసగెను, బ్రహ్మ అంటే వేదజ్ఞానము, హృదయమునందు, యహ అంటే ఎవరు, ఆది కవియే తొలిగా సృష్టించబడిన బ్రహ్మదేవునికి. సో బ్రహ్మదేవుణ్ణి ఆది కవి అన్నారు. సో హృదయమునందు అనంటే బ్రహ్మ వేదజ్ఞానం నుండి అంతా కూడా విష్ణుమూర్తి నుండి తీసుకుని హృదయంలో పెట్టుకున్నారు అని చెప్తున్నారు ఇక్కడ. తేనె ఒసగను బ్రహ్మ వేదజ్ఞానం హృదయమునందు యహ ఎవరు, ఆది కవియే తొలి సృష్టించబడిన బ్రహ్మదేవునికి. ముహ్యంతి మాయకులో నగుదురు, యత్ ఎవరిని గూర్చి, సూరయ అంటే మహామునులు దేవతలు, తేజ అంటే అగ్ని, వారి అంటే నీరు, మృదాం అంటే భూమి, యథా అదే విధముగా, వినిమయ చర్య ప్రతిచర్యలు, యత్ర ఎప్పుడైతే, త్రిసర్గ త్రిగుణములు, అమృష దాదాపు సత్యమైనట్లు, ధామ్నా అంటే సర్వ విధములైన దివ్య సంపత్తితో, స్వేన స్వయం పూర్ణుడు, సదా ఎల్లప్పుడూ, నిరస్త కొంచెం పేజీ పైకి జరుపుతాము. సదా నిరస్త అంటే పరమైన వాడు, కుహకం అంటే మోహం, సత్యం, పరం అంటే పరతత్వం, ధీమహి అంటే నేను ధ్యానించుచున్నాను. సో ధీమహి అని ఒక రెగ్యులర్ శ్లోకంలో వస్తూ ఉంటుంది. మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఇంకా తీసేయమ్మా ఇది. వస్తుంది మాతాజీ, సాంగ్స్ లో వస్తుంది మాతాజీ, సాంగ్స్ లో వస్తుంది. ఏ సాంగ్?
శివుడి పాటలో వస్తది మాతాజీ. గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం. బోల్ గాయత్రి మంత్రం. ఎస్. సో గాయత్రి మంత్రం చెప్పండి ఎవరైనా. ఓం ఓం భూర్భువః భూర్భువః ధియో యో నః ప్రచోదయాత్. ఓకే, హరి బోల్. కానీ అందరు కలిసి చెప్పారు, కొంచెం అర్థం కాలేదు. ఎవరైనా ఒక్కరు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు. సరోజ మాతాజీ మీకు వచ్చామే చెప్పండి. చెప్తా మాతాజీ. ఓం భూర్భువః స్వః రైణ్యో భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. లాస్ట్ ప్రచోదయాత్ అని వచ్చినా సరే మధ్యలో ధీమహి అని వచ్చింది. అంటే ఇక్కడ ముందుగా గాయత్రి మంత్రమే అందరూ చెప్తారు, నేర్చుకుంటారు కదా వేదాల్లో. సో ఆ గాయత్రి మంత్రాన్ని కూడా ఇక్కడ వాడుకున్నారు, చెప్పించారు. ధీమహి అంటే నేను ధ్యానిస్తున్నాను శ్రీకృష్ణ భగవానుని అని వ్యాస మహర్షి అలా చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనకి మామూలుగా చూస్తే సమ్మరీ అంటే అనువాదం చూసినట్లయితే నేను చదువుతున్నాను, మీరు చూడండి. ఒక్కసారి షేర్ చేయండి అమ్మా శ్రావణి మాతాజీ. ఓ ప్రభు శ్రీకృష్ణ, వసుదేవ తనయుడు, సర్వవ్యాపి అయిన భగవానుడవు అగు నీకు గౌరవపూర్వక వందనాలను అర్పించుచున్నాను. పరతత్వాన్ని వ్యక్తమగు విశ్వముల సృష్టి స్థితి లయలకు పరమ మూలకారుడును అగుటచే శ్రీకృష్ణ భగవాను నేను ధ్యానించుచున్నాను. చూడండి, ఇక్కడ వ్యాస మహర్షి అంటే శ్రీకృష్ణుడే అయినప్పటికీ కూడా ఆ యొక్క ఇన్కార్నేషన్ లో ఉండి కూడా శ్రీకృష్ణుణ్ణి పొగుడుతూ చక్కగా ప్రార్థిస్తున్నాడు అన్నమాట ఆయనని. సో శ్రీకృష్ణ భగవాను నేను ధ్యానించుచున్నాను. ప్రత్యక్షంగా పరోక్షంగా సర్వ సృష్టిల జ్ఞానాన్ని కలిగి ఉన్న అతడు తనకు పరమైన కారణము వేరొకటి లేనందున స్వతంత్రుడై ఉన్నాడు. అతడే తొలుత వేద జ్ఞానాన్ని ఆది జీవి అయిన బ్రహ్మదేవుని హృదయమందు తెలియజేసెను. సో బ్రహ్మదేవుడికి హృదయంలో పెట్టుకునేటట్టు తెలియజేశాడు. ఏం తెలియజేశాడు? జ్ఞానం, మొదటి జ్ఞానం అన్నమాట. అగ్నియందు జల దర్శనము లేదా జలమందు స్థల దర్శనము వంటి భ్రాంతిమయములైన వాటిచే మనుజుడు మోహగ్రస్తుడు అగు రీతి అతని కారణంనని మహామునులు దేవతలు కూడా మోహానికి గురి అగుదురు. ప్రకృతి త్రిగుణాల ద్వారా తాత్కాలికంగా వ్యక్తమగు భౌతిక విశ్వములు అసత్యములైనను కేవలం ఆ దేవదేవుని కారణంనే సత్యంగా గోచరించుచున్నవి. కనుకనే భౌతిక జగము యొక్క భ్రాంతుల నుండి సదా ముక్తమై యుండెడి దివ్యధామమున నిత్యవాసుడయ్యున్న శ్రీకృష్ణ భగవానుని నేను ధ్యానించుచున్నాను. పరతత్వమైనందునే ఆ దేవదేవుని నేను ధ్యానిస్తున్నాను. హరిబోల్. సో ఇక్కడ మనకి ఏం చెప్పాడు అనంటే, మనకి భాష్యం అవసరం లేదమ్మా, తర్వాత చదివిద్దాం. ఓకే, సో అనువాదమే నేను అడిగాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కొంతవరకు కొంచెం మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఈ భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారికి జై ఏం చెప్పారు అనేది అనువాదంలో మనం శ్లోక అనువాదం. మీకు ముఖ్యంగా ఈ శ్లోక అనువాదంలో ఏమనిపించింది? ఏం చెప్పారు వ్యాసదేవులు ఇక్కడ? శ్రీకృష్ణ భగవానుని ధ్యానించి ఎందుకు ధ్యానించారు అంటే ఆయన పరతత్వం కాబట్టి. అంటే భౌతిక ప్రపంచానికి సంబంధించింది ఆయన సృష్టి చేసినప్పటికీ కూడా ఆయన స్వతంత్రుడు అని ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. సో నీవు వసుదేవ తనయుడు, ఇది మనకందరికీ తెలుసు కదా. ఓం వాసుదేవాయ నమః అని అంటే వాసుదేవ అని ఎందుకు అంటున్నారంటే నీవు వసుదేవ తనయుడు కాబట్టి నీవు సర్వవ్యాపి అయిన భగవానుడగు నీకు గౌరవపూర్వకమైన వందనాలు అని అన్నారు. సో పరతత్వాన్ని వ్యక్తమగు విశ్వంలో సృష్టి స్థితి లయలు, సో ఈ మూడికి మూల కారణము నీవే అని అంటున్నారు. సో ఇక్కడ ఎందుకని వ్యాస మహర్షి ప్రార్థిస్తున్నాడు? ఇక్కడ మునులు గాని ఋషులు గాని ఎందుకు ప్రార్థించాలి అని అనుకుంటున్నారు అనంటే, ఇప్పుడు మనకి భౌతిక ప్రపంచానికి వచ్చినంతనే
3 త్రివిధ తాపాలు అని ఇక్కడ చెప్తున్నారు. త్రివిధ తాపాలు ఏంటి అని అంటే 3 రకాలుగా మనకి బాధలు వస్తూ ఉంటాయంట. ఏంటి అంటే ఫస్ట్‌ది ఆధ్యాత్మిక అని అంటారు. అంటే మనలో మనకే బాధలు అన్నమాట. మన మానసిక ఆందోళన కావచ్చు, మన లోపల మన శరీరంలో డిస్టర్బెన్సెస్ కావచ్చు, మనలో మనకి వచ్చే బాధలు, క్లేశాలన్నీ కూడా ఆధ్యాత్మిక అని అంటారనమాట. తర్వాత ఆది దైవిక అని అంటున్నారు. ఆది దైవిక అంటే ప్రకృతిలో వచ్చేవి. ఇప్పుడు సడన్ గా మనం ఎండ బాగుంది, ఈరోజు వెదర్ బాగుంది అని ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, అనుకోకుండా వర్షం వచ్చేసి మన ప్రోగ్రాం అంతా అటు ఇటు అవ్వచ్చు, లేదా ఏదో స్ట్రైకో గొడవలో ఏమన్నా జరగవచ్చు. సో అనుకోకుండా ప్రకృతిలో వచ్చేవి. సో ఇలాంటివి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉండే, మన చుట్టూ ఉండేవి డిస్టర్బ్ చేసేదాన్ని ఆది దైవిక అని అంటారు. ఇంకోటి ఆది భౌతిక అని అంటున్నారు. ఆది భౌతిక అంటే వేరే జీవరాశుల వల్ల మనకి డిస్టర్బెన్సెస్ అన్నమాట. వేరే జీవరాశులు అంటే మనకి దోమలు కుడతాయా? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. కుడతాయి మాతాజీ. దానివల్ల ఏమవుతుంది మనకి? ఒక్కోసారి ఏమీ అవ్వదు, కానీ ఒక్కోసారి కొన్ని ఫీవర్స్ వస్తాయి. డెంగ్యూ ఫీవర్ అని, మలేరియా అని ఇలా వస్తుంది. అంటే అది ఒక డిస్టర్బెన్స్ అనమాట. కుక్క కూడా ఖర్చు చేయొచ్చు, పిల్లి ఖర్చు చేయొచ్చు. దీనివల్ల మనకి ఎన్నో డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఇవి ఉదాహరణలు ఇచ్చాను. వేరే జీవరాశుల వల్ల ఇప్పుడు మైక్రోబ్స్ ఉంటాయి, బ్యాక్టీరియా, వైరస్. మీకు హెల్త్ బాగలేదు, మీరు వెళ్ళినప్పుడు బాగా డాక్టర్ చెప్పారు ఇది వైరల్ ఫీవర్ అమ్మా, ఈ మాత్రలు వేసుకోండి, 2-3 రోజులు వేసుకుంటే మీకు కొంచెం తగ్గిపోతుంది అని చెప్పేసి. సో ఈ వైరస్, బ్యాక్టీరియా ఇవన్నీ ఏంటి అంటే అవి కూడా ఒక జీవరాశులే అనమాట, కానీ భౌతికంగా మనని బాధ పెట్టేవి. సో ఈ 3 త్రివిధ తాపాలు అని చెప్తున్నారు. సో వీటి నుండి బయటకి ఎవరు తీసుకెళ్ళగలుగుతారు? భగవంతుడు మాతాజీ. భగవంతుడు మాత్రమే తీసుకెళ్ళగలుగుతాడు అనమాట. సో ఈ భగవంతుడు తత్వాన్ని తెలుసుకోవడమే భాగవతము. సో మనము భగవంతుడు మాట్లాడాడు, భగవద్గీత చదువుకున్నామంటే దట్ ఈస్ ద మాన్యువల్. అంటే మనం ఎలా నడుచుకోవాలి, ఎలా బ్రతకాలి అని మనకి నేర్పించారు. జంతువులకి మనకి కామన్ థింగ్స్ ఏంటి అని అంటే, కామన్ ఏమనుకుంటాము? జన్మ, మృత్యు, జర, వ్యాధి, ఇవే మనం అందరికీ ఉంటాయి మనం పెరిగేటప్పుడు. కానీ జంతువులకి మనకి కామన్ ఉండేది ఏంటి? ఆహార, నిద్ర, మైథునం, భయం. ఓకే, అవి ఆహారం తీసుకుంటాయి, మనము ఆహారం తీసుకుంటాం. మనము నిద్రపోతాము, మైథున క్రియలో మనం పాల్గొంటాము, అవి పాల్గొంటాయి. మనము భయపడుతూ ఉంటాం, అవి భయపడుతుంటాం. కానీ ఇక్కడ ఈ 4 కాకుండా మనకి ఇంకో 5వ ఒకటి ఇచ్చారు. ఏంటంటే భక్తి చెయ్యమని. మనకి ఆ నాలెడ్జ్, ఆ సైన్స్ నాలెడ్జ్ అనేది మానవుడికే ఉంటుంది, కానీ జంతువులకి ఉండదు. సో ఆ భక్తి చేసినప్పుడే మనకి ఈ సృష్టి, స్థితి, లయ ఏంటి అనేది మనకి భగవంతుడి నుండే వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఇంతకుముందు మనం ఎన్నో ఉదాహరణలు చెప్పుకున్నాం. ఈ కొబ్బరి చెట్టు మా ఇంట్లో, మా పెరట్లో నేనే వేశాను, మా తాతగారి ఇంట్లో నేనే వేశాను, లేదా మా తాతగారు వేశారు, ఇది అని మనం అనుకుంటాం. కానీ భగవంతుడి తత్వం తెలిసినప్పుడు ఏమవుతుంది అంటే సృష్టి మనకు అర్థమవుతుంది. ఓకే, మీకు వినిపిస్తుంది కదా? ఏమన్నా ఆటంకం వస్తే నాకు చెప్పండి. వీడియో స్ట్రక్ అయితే నాకు ఏదో డౌట్ వచ్చింది. ఓకే, సో ఇవన్నీ భగవంతుడి తత్వం అని మనకి ఎలా తెలుస్తుంది? బిగినింగ్ ఆఫ్ భాగవతం ఏంటి అంటే ఎండింగ్ ఆఫ్ భగవద్గీత. సో ఎండింగ్ ఆఫ్ భగవద్గీత 18వ అధ్యాయంలో ఒక మంచి ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత శ్లోకం ఒకటి వచ్చింది. ఏంటది? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. హరి బోల్. సో సర్వధర్మ పరిత్యజ్య, మనం సరెండర్ అవ్వాలి అన్నమాట. ఎవరికైనా సరెండర్ అవ్వాలి అంటే మనకి ఇష్టమా, ఇష్టం లేదా? హరే కృష్ణ. ఇష్టం ఉండదు ప్రభుజీ, మాతాజీ. ఇష్టం ఉండదు. ఎవరికైనా సరెండర్ ఎవరికన్నా మనం లొంగి ఉండాలంటే మనకి ఇష్టం ఉండదు. సామాన్యంగా ఒక బాస్ దగ్గర లొంగిపోయాం అనుకోండి, ఆయన అడిగిన ప్రశ్నలకి, ఆయన చెప్పిన పనంతా చేసామనుకోండి, మనకు ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఏమీ రావు.
ఏమి రావు. వాళ్ళు చెప్పిన పని మనం వెళ్ళడమే వాళ్ళకి పని చేయడం. అదే విధంగా గురువు గారు చెప్పిన పని చేయడంలో మనకి ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? ఏమీ ఉండదు. లీడర్షిప్ లోనే ప్రాబ్లం ఉంటది. వీళ్ళని హ్యాండిల్ చేయడం, వాళ్ళని హ్యాండిల్ చేయడం, ఇవన్నీ చాలా కష్టాలు. కానీ ఒకరు ఇచ్చిన పని చేసుకుంటూ సరెండర్ అయిపోయాం అనుకోండి, భర్త భార్యకి, భార్య భర్తకి, పిల్లలు తల్లిదండ్రులకి పిల్లలు, సరెండర్ అంతే. ఈ రోజుల్లో మనకి సేవకులు ఉంటారు, వాళ్ళకు కూడా మనం సరెండర్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పింది మనం వింటేనే వాళ్ళు మనకు సహాయం చేస్తారు. అలా కూడా జరుగుతుంది అనమాట. సో ఈ సరెండర్ అనేది ఏంటి అనంటే శరణాగతి పొందడం. ఈ యుద్ధం అనేది పాండవులు ఎలా గెలిచారు? ఎందువల్ల గెలిచారు? కృష్ణుడికి శరణాగతి పొందడం వల్లే వాళ్ళు గెలిచారు, లేకపోతే వాళ్ళు గెలిచేవారు కాదు. అర్జునుడు శరణాగతి పొందాడు కాబట్టే గెలిచారనమాట. కానీ మన మనస్సు, మన బుద్ధి, మన ఇంద్రియాలు అన్ని పెడదవ పట్టిస్తూ ఉంటాయి అన్నమాట. లేదు లేదు ఇది కరెక్ట్ కాదు, ఇదిగా నేనే అని అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనం అలా అనుకుంటామో, సరెండర్ అవ్వమో, భగవంతుడు కూడా కొంచెం మొహం అటు ఇటు తిప్పుకుంటాడు అనమాట. ఒక్కసారి మీరు సరెండర్ అయిపోయాడు అనుకోండి, మీ తల రాతే మారిపోతుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అటువంటి భగవంతుడుకి నేను వందనాలు చేస్తున్నానని వ్యాస మహర్షి చెప్తున్నాడు. అంత స్వతంత్రుడు అనమాట. సో మనమేంటి, మనకు కూడా కొంత స్వతంత్రం ఇచ్చాడు భగవంతుడు. మీరు భూమి మీద వెళ్ళి ఈ విధంగా మీరు బతకండి చక్కగా, మీరు చేసిన కర్మఫలంగా ఇలా అయింది, మీరు వెళ్ళి. కానీ ఆ స్వతంత్రం గురించి మనం మర్చిపోతాం. ఇంకా ఎక్కువ స్వతంత్రం తీసుకున్నాం అనమాట. ఆ స్వతంత్రంలో భగవంతుడిని కొలవాలి, మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు, అతన్ని సేవించాలి అని మనం మర్చిపోయాం. పూర్తిగా మర్చిపోయినందుకే మనకు కష్టాలు అనమాట. మనం ఏమనుకుంటాము, ఒక పూజారి పూజ చేస్తే మా కష్టాలు తొలగిపోతాయి, ఒక మహజ్జాతకం చూపించుకొని నివారణోపాయాలు చూసుకుని అవి చేసుకుంటే మాకు సుఖం వస్తుంది, ఇలా అనుకుంటాం. కానీ భగవంతుడిని ప్రార్థించడంలో తప్పు లేదు, శరణాగతి పొందడం తప్పు లేదు. కానీ భగవంతుడినే మనము పక్కన పెట్టడం అనేది జరిగింది. దానివల్లే మన ఈ స్వతంత్రం అంతా కూడా పోగొట్టుకుంటున్నాము అని చెప్తున్నారు. అంటే మనకు కొన్ని హక్కులు అని ఉంటాయి. భగవంతుడు హక్కు స్వతంత్రుడు అనమాట, హక్కుదారుడు, అన్నిటికీ కూడా ఆయనే హక్కుదారుడు. ఆయన ఏది కావాలంటే చేసుకోగలుగుతాడు. సో మనకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. కానీ మనం ఈ పూజ చేసేది, భక్తి చేసే అనే హక్కు మనకు ఉన్నప్పటికీ కూడా మనం చేయకుండా వాటిని పోగొట్టుకున్నాము. సో ఇంద్రియాలు ఎప్పుడూ కూడా ఆ మనస్సు వైపే తిప్పి ఆ బుద్ధిని పడిపోయేటట్టు మనకి చేస్తారనమాట. సో ఎప్పుడు చూసినా కానీ అహంకార పూరితులై ఉంటూ ఉన్నాము. దానివల్ల భక్తిని అనేది మర్చిపోవడం జరుగుతుంది. కానీ దేవుడు అలా కాదనమాట. ఆయన స్వరాట్ అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఫస్ట్ లైన్లో స్వరాట్ అని చెప్పడం జరిగింది. అంటే ఆయన స్వతంత్రుడు. సో ఆయన ఎటువంటి స్వతంత్రుడు అంటే కంప్లీట్ అన్నమాట, కొంచెం కాదు, కంప్లీట్గా ఆయన స్వతంత్రుడు. సో మనకి 4 పురుషార్థాలు ఉన్నాయి. ఏంటవి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. సో ధర్మం అంటే మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని ఆ విధంగా నడవడం. ధర్మేచ కామేచ అర్థేచ మోక్షేచ అని ఈ మంత్రాలు ఎక్కడ చెప్తారు? ఎస్, వెరీ గుడ్, పెళ్లిలో చెప్తారు. సో ధర్మ, అర్థ, కామ మూడిట్లో భార్య భర్తలు కలిసి నడుస్తారంట. మోక్షం వరకు వచ్చేసరికి నీది నువ్వు, నేను నాది నేను అంటే ఒకరు భక్తిలో ఉంటారు, ఒకరు ఉండకపోవచ్చు. సో మోక్షంకి కూడా ఇద్దరు కలిసి నడిచారు అనుకోండి, అప్పుడు ఫ్యామిలీ కూడా అటే నడుస్తుంది భక్తి వైపు. సో ఈ 4 మనకి ఇచ్చారు. ఈ 4 ఒకటి మర్చిపోయాం. ఓకే, అది కాకుండా 5వది ఇంకోటి ఇచ్చారంట, పంచమ పురుషార్థం. అది ఏంటి అంటే కృష్ణ ప్రేమ. ఎవరిచ్చారు మనకు కృష్ణ ప్రేమ? రాధారాణి. నిన్న ఎవరు పుట్టారు? చైతన్య మహాప్రభు. ఎస్, కృష్ణ ప్రేమని, రాధారాణి ప్రేమ ఏంటి అని తెలియజేసి చైతన్య మహాప్రభు లాగా పుట్టి కృష్ణ ప్రేమని మనకి తెలియజేశాడు.
నిన్న మనం చెప్పుకున్నాం కదా, కృష్ణుడు ఏం చేస్తాడు, ఆహా వచ్చారా నా భక్తులు, సరే వచ్చారులే, వీళ్ళు ఈ తప్పులు చేస్తా అంటారు, ఈ తప్పులు చేస్తుంది, తప్పులు కొంచెం ఎంచుతాడంట. కానీ చైతన్య ప్రభు అలా కాదు, చాలా సాఫ్ట్ అన్నమాట. ఏమైనా చెయ్యండి, మీరు ఎన్ని తప్పులైనా చేసి ఉండండి లోగడ, ఇప్పుడు లొంగిపోండి, ఇప్పుడు మహామంత్రం చెప్పండి అని చెప్పించి కృష్ణుడి యొక్క ప్రేమని ఆయన పంచుతాడనమాట. సో ఈ భాగవతాన్ని ఆయన ఏమన్నారు, చైతన్య ప్రభు అమల పురాణం అన్నారు. అంటే ద ఈజియెస్ట్ అండ్ చాలా ప్రేమగా మన కృష్ణుడి యొక్క కథలే, కృష్ణుడి గురించి తెలుసుకునేదే భాగవతం. భాగవతం అంటే వేరే ఏదో కాదు, కృష్ణనే అన్నమాట. సో కృష్ణనే మనం ఇంటికి తెచ్చుకొని ఆయనని చదవటం అంటే ఆయన గురించి తెలుసుకోవడం అన్నమాట. సో వ్యాస మహర్షి మొట్టమొదట ఏమంటున్నారంటే ఆయనని ప్రార్థిస్తున్నారన్నమాట. ప్రార్థించి ఇలా పరతత్వం గురించి ఆయన చెప్పారు. సో బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మ ఏమని చెప్తున్నారంటే బ్రహ్మ చేసిన పాపపుణ్యాల్ని భగవంతుడు మార్చేస్తాడంట, అంతటి స్వతంత్రుడు అన్నమాట. సో చైతన్య ప్రభు ఆల్రెడీ చెప్పారు. మీరు ఇప్పుడు ఆ జగాయి మదాయి స్టోరీ నిన్న నేను చెప్పాను, మీకు గుర్తుందా? వాళ్ళు తాగుబోతులు, దొంగలు, దుర్వ్యసనాల పాలైన వాళ్ళు కుండ పెంకుతోని నిత్యానంద ప్రభుని కొట్టినప్పటికీ, రక్తం కారుతున్నప్పటికీ వాళ్ళని భక్తుల్లాగా తర్వాత వాళ్ళు మార్చగలిగారు అన్నమాట. అంటే అన్ని తప్పుల్ని క్షమించారు, అన్నిటినీ కూడా క్షమించేసి భక్తుల్లాగా మార్చుకుంటారు. సో తిరుగులేని స్వతంత్రం భగవంతుడిది అని చెప్తున్నారు అనమాట, పూర్తిగా తిరుగులేని స్వతంత్రం. సో శ్రీల ప్రపాదుల వారికి జై. భాష్యంలో శ్రీల ప్రపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ఈ బాహ్య ప్రపంచంలో అగ్నియందు జలదర్శనము కనిపిస్తూ ఉంటుందంట. సో అగ్నియందు జలదర్శనం అంటే ఏంటి? అగ్ని అంటే మంట, నిప్పు, వేడి. ఓకే, దాంట్లో నీళ్ళని చూస్తామా మనం? ఎక్కడైనా చూసామా? నీళ్ళు లాగా కనిపిస్తాయా? ట్రై చేయండి. ఏంటి మాతాజీ? అగ్ని నుంచి జలమా మాతాజీ? అంటే ఆవిరి లాగా వస్తుందిగా మాతాజీ, దాని పాత్ర అంటే అనుకోవచ్చు, లేకపోతే ఒక్కోసారి మంట ఇలా కదులుతుంది చూసారా, ఏదో కదులుతూ ఉన్నట్టు అలా. సో ఇవన్నీ కూడా కొన్ని నిజాలకి ఇక్కడ అర్థం ఏమంటే, ఉదాహరణకి ఎండమావులు తెలుసా మీకు? మృగ తృష్ణ, ఎండమావి అడవిలోకి, అంటే అడవి ఎడారిలో వెళ్ళినప్పుడు ఇసుక తిన్నెల్లో మనకి వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది, అక్కడ చూస్తే ఏమి ఉండదు. అంటే అలా భ్రమిస్తాం అన్నమాట మనం. సో ఈ భ్రమ అనేది భౌతిక ప్రపంచంలో ఉంది. ఆ భ్రమ అనేది, ఆ భ్రాంతికి గురైపోతుంటాం. ఎందుచేత అంటే ఈ ఇంద్రియాల వల్ల, ఈ మనస్సు వల్ల మన బుద్ధి విచలితం అవుతుందన్నమాట. సో ఒకదానికొకటి అని అనుకోండి. జలమునందు స్థల దర్శనం కనిపిస్తూ ఉంటుందంట. అంటే అక్కడ నీళ్లు ఉంటాయి కానీ భూమిలాగా కనిపించి, ఒక్కోసారి జరుగుతుంది కదా, బురద ఉంటుంది, మనకు తెలియదు, టపక్కన కాలేసి జారి పడతా ఉంటాం. సో నేల మీద నీళ్లున్నది మనకు తెలియదు, నీళ్లుండే దగ్గర నేల ఉందా తెలియదు, నిప్పులో నీళ్లు ఉన్నాయా మనకు తెలియదు. ఇవన్నీ కూడా ఎందుకు అవుతున్నాయి? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, అపూర్ణ ఇంద్రియాలు మనకున్నాయి అని చెప్పేసి. అపూర్ణ ఇంద్రియాలు అంటే మనకున్న ఇంద్రియాలు చాలా కరెక్ట్ అని మనం అనుకుంటాము. ఏదో నేను కళ్ళద్దాలు పెట్టేసుకున్నాను, నాకు చదవడానికి వస్తుంది, చెప్పడానికి వస్తుంది, కాదు. అసలు ఇంత దూరంలో వరకు ఎంతవరకు చూడగలుగుతాము? కొంతే మనం చూడగలం మన చక్షువులతోని. సో పూర్తిగా మనం ఏమి చూడలేమన్నమాట. ఈ యొక్క భ్రాంతిలోనే మనం ఉండిపోతుంటాం. అదే భౌతిక ప్రపంచము అని శ్రీల ప్రపాదుల వారు చెప్తున్నారు. ఈ భౌతిక ప్రపంచంలో అన్నీ కూడా అట్లాగే ఉంటాయి అని ఇక్కడ భాష్యంలో మనకి చెప్తున్నాడు. దానివల్లే మనం ఏం చేస్తామంటే మోహగ్రస్తులముకి అవుతాము, మోహానికి గురి అవుతుంటాం అన్నమాట. లేనిది ఉన్నట్లుగా ఊహించుకుంటాము, ఊహించుకొని అది మనం కావాలి అని మనం అనుకుంటాం. దానివల్ల మనం కొంత మోసపోతూ ఉంటాం అన్నమాట. సో అదే ప్రవృత్తి మనలో కూడా ఉంది. సో నేను మోసపోయాను కదా, వేరే వాళ్ళని కూడా మనము మోసం చేద్దామనే ప్రవృత్తి కూడా మనకు ఒక్కోసారి ఉంటుందన్నమాట. సో ఈ భాగవతం అనేది భగవంతుణ్ణి ఏం తెలుసుకోవాలి అంటే పరతత్వం గురించి,
ఆయనే అన్ని ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా ఆయనే అని మనం తెలుసుకోవడం ఒకటి. ఈ తాపాల నుండి మనం బయటపడాలి అని అంటే భగవంతుడే మనని పడివేయగలుగుతాడు. అండ్ ఈ 4 పురుషార్థాలతో పాటు మనకి పంచమ పురుషార్థం ఒకటి వచ్చింది. ఏంటి అంటే కృష్ణ ప్రేమ. ఆ కృష్ణ ప్రేమ మనకి ఈ భాగవతంలోనే మనకి లభిస్తుంది అని చెప్తున్నారు. సో సృష్టి యొక్క మూలము బ్రహ్మన విష్ణువా? విష్ణు మాతాజీ. విష్ణు కానీ ఆ సృష్టి చేయడానికి బ్రహ్మని సృష్టించాడు, అది మనకు తెలుసు కదా. సో సృష్టికి మూలము విష్ణుడు అన్నమాట. సో అది మనము తెలుసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఒక్కటి ఏం చెప్తున్నారంటే, రాత్రి సమయంలో ఆకాశంలో నక్షత్రాలు గాంచినప్పుడు వాటి యందు కల జీవులను గూర్చి అతడు సహజంగా ఊహాకల్పనను గావించును. జంతువుల కన్నను అధికముగా చైతన్యం వృద్ధి అయిన కారణంగా అటువంటి సహజములై ఉన్నవి. సో శ్రీమద్ భాగవత గ్రంథకర్త అట్లి ప్రశ్నలన్నిటికీ ప్రత్యక్ష సమాధానాలని ఒసగును. సో భగవద్గీత మనకి మాన్యువల్, ఎలా నడుచుకోవాలి ఏంటి అనేది చెప్తుంది. కానీ భాగవతం ఏం చెప్తుందంటే ఈ యొక్క గ్రంథకర్త కొన్ని ప్రశ్నలకి మనకి జవాబు. ఇప్పుడు మనం ఆకాశాన్ని చూస్తున్నాం, ఇక్కడే వర్ణిస్తున్నారనమాట. చుక్కలు కనిపిస్తున్నాయి, చంద్రుడు కనిపిస్తుంది, మనము విమానంలో పైకి వెళ్తున్నాం, ఆకాశాన్ని తాకాలి అనిపిస్తుంది. కానీ మనం ఊహించుకుంటాం అక్కడ జీవరాశులు ఏమన్నాయి. మనమే అని కాదు, ఆల్ సైంటిస్ట్ ఆల్సో అదే చేస్తున్నారు కదా. అక్కడ జీవరాశులు ఉన్నాయా, ఆక్సిజన్ ఉందా, అక్కడ బ్రతకవచ్చా, ఇవన్నీ కూడా ఆలోచించి భ్రమాభ్రాంతికి గురి అవుతున్నాయి. మనం ఆధ్యాత్మికంగా చంద్రుడి గురించి తలుచుకుంటే కొన్ని స్టోరీసే ఉన్నాయి చంద్రుడి గురించి కదా. ఆయనకి భార్య ఉంది, ఆ తర్వాత ఎందుకు ఈ అమావాస్య, ఎందుకని పౌర్ణమి వస్తుంది, చంద్రుడు ఎందుకు కొంచెం కొంచెంగా తగ్గుతున్నాడు, మళ్ళీ కొంచెం కొంచెంగా ఎందుకు పెరుగుతున్నాడు, ఇవన్నీ ఆధ్యాత్మికమైన వేదాల పుస్తకాల్లోనే మనకు దొరుకుతుంది. కానీ చంద్రలోకం వెళ్ళి ఒక మట్టి ముద్దని తీసుకొస్తే మనకేమన్నా అర్థమవుతుందా? ఇవన్నీ భ్రాంతి, భ్రమ అని శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నాడు అనమాట. శ్రీకృష్ణ భగవానుడే సమస్త సృష్టికి మూల కారణాన్ని అతడు ధృవపరిచి ఉన్నాడు. ఎవరు ధృవపరిచారు? కృష్ణుడే కృష్ణుణ్ణి ధృవపరుచుకున్నాడు. వేదాలన్నీ కూడా, గ్రంథాలు చదివిన పెద్దవాళ్ళు కూడా, అందరూ కూడా, ఆది శంకరాచార్యులు కానీ, మధ్వాచార్యులు కానీ, ఇంకా వీళ్ళందరూ కూడా మనకి సత్యము భగవానుడు, దేవాది దేవుడే శ్రీకృష్ణుడే సత్యమని మనకి చెప్పారు. సో సృష్టికర్తయే గాక లయకారుడు కూడా అయి ఉన్నాడు. అంటే ఒకసారి సృష్టించినప్పుడు లయం కూడా చెందాడు. ఓకే, దీనికి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. ఏంటది? అంటే పుట్టినవాడు పరిత్రాణాయ సాధునా, అది దేహం మారుతుంది. పోనీ ఇంకో క్లూ ఇస్తాను, దేహం మారుతుంది. దేహము దశలుగా మారుతూ ఉంది. ఇప్పుడు సృష్టి జరిగినప్పుడు పిల్లవాడు, పసిపిల్లవాడు చిన్నగా ఉంటాడు, ఆ దేహం మారుతూ ఉంటది కదా. మారి ఏమవుతుంది? అంత్యం అయిపోతుంది. అంటే లయం చెంది ఆత్మ వేరే దేహాన్ని పొందుతుంది కదా. అవునా కదా? ఇక్కడ సృష్టి జరిగిందల్లా లయము చెందుతుంది అని చెప్తున్నాడు భగవంతుడు. ఎవరెవరు లయం చెందుతారు అంటే మనమందరమే కాదు, ఈవెన్ బ్రహ్మ, శివుడు అందరూ కూడా ఈ సృష్టిలో సృష్టించింది భగవంతుడు ఒక్కడే, సృష్టి లేనివాడు. ఓకే, మిగతావన్నీ కూడా సో అతని సంకల్పముచే ఒక సమయంలో సృష్టించబడి విశ్వము కొంతకాలం పోషించబడి
తిరిగి అతని సంకల్పం చేతనే లయింపజేయబడును. సో పుట్టినవాడికి కొంచెం పోషణ అవసరం. ఒక చెట్టు పెట్టామంటే నీరు పోసి పోషించి ఆ తర్వాత అది ఎప్పుడో లయం సడన్ గా జరిగిపోతుంది అనమాట. దాని యొక్క కాల పరిమితి తీరిపోయినప్పుడు లయం చెందుతుంది. సో ఈ సంకల్పం అంతా ఎవరు తీసుకుంటారు అంటే కృష్ణుడు, విష్ణుమూర్తి మాత్రమే చెయ్యగలడు అని చెప్తున్నారు. కనుకనే విశ్వకలాపాల వెనుక దివ్య సంకల్పం ఒకటి ఉన్నదని తెలియచున్నది. కానీ పలు తరగతులకు చెందిన నాస్తికులు అజ్ఞాన కారణంగా సృష్టికర్త ఒకడు కలడని విషయాన్ని మాత్రం అంగీకరింపరు. ఉదాహరణకి నేటి శాస్త్రజ్ఞులు కొన్ని ఉపగ్రహాలు నిర్మించి దూరం నుండి వాటి గమనాన్ని తన అదుపులోకి ఉండినట్టు ఏదో రీతి వాటిని అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టుచున్నారు. అదే రీతిగా అసంఖ్యాక నక్షత్రాలు గ్రహాలతో కూడిన విశ్వములన్నీ శ్రీకృష్ణ భగవాని మేధాశక్తి చేతనే నియమింపబడినవి. సో ఇక్కడ సైంటిస్టులు ఎంత సైన్స్ చేస్తే మాత్రం ఏముంది, ఉన్న వాటినే ఇలా ఉన్నాయి అని చెప్తున్నారు కానీ వాళ్ళు సృష్టించలేరు. కాకపోతే ఇక్కడ ఆర్యభట్ట అని అంతరిక్షంలో ఏవో కొన్ని పంపిస్తారు కదా, చుట్టూ తిరిగి ఇది వెతుక్కునిరా అది వెతుక్కునిరా అని పంపిస్తారు. దానికే చాలా గ్రేట్ గా వాళ్ళు అది మన అదుపులో ఉంది. ఇప్పుడు ఎన్నో ప్లేన్ క్రాషెస్ జరుగుతున్నాయి కదా, మనం వింటూ ఉన్నాం కదా, అవునా? వాళ్ళు ఎంత చెక్ చేసి ఏం చేసినా కానీ అయితే ఆ కంట్రోల్ అంతా మన దగ్గర ఉంది అనుకుంటారు, అవునా? కావాలని ఎవరు అలా చెయ్యరు, మన కంట్రోల్లో ఉంది కదా. ఇప్పుడు అంతరిక్ష పంపించేది కూడా అంతరిక్ష కక్ష్యలో కొన్ని ప్రవేశపెట్టి ఆ కంట్రోల్ మనలో ఉంది అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ శ్రీల ప్రపాదులు వారు ఏం చెప్తున్నారు భాష్యంలో అంటే అది మన కంట్రోల్లో లేదు, మన కంట్రోల్లో ఉంది అని మనం భ్రమిస్తున్నాం. అర్థమవుతుందా? అది విష్ణుమూర్తి తత్వం, అది పరతత్వం. అంటే మనం గుర్తించగలగాలన్నమాట ఏంటి అనేది. ఇక్కడ మనకి ధర్మ అర్థ కామ మోక్షతో పాటు 5వది ఇచ్చారు, ఏంటి? కృష్ణ ప్రేమ. అది నేర్చుకోవాలంటే భాగవతం చదవాలి. సో కృష్ణుడు మనకి ఏంటి అనేది అర్థమవుతుంది అప్పుడు. ఆయన ఎటువంటి స్వతంత్రుడు అంటే ఏదైనా చేయగలుగుతాడు, మనం ఊహించండి కూడా ఆయన చేయగలుగుతాడు అనమాట. మనం అసలు పట్టుకోలేమన్నమాట ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. ఈరోజు మనం కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి, పొద్దున్నే నిద్ర లేచాము, రేపు పొద్దున మనకి ఏమవుతుందో మనకు తెలియదు. భగవంతుడు కృప ఉంటే నార్మల్గా జరగవచ్చు, చాలా గొప్పగా కూడా జరగవచ్చు రోజు. కానీ మనకి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి, అవన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? శ్రీకృష్ణుడు ఈ విషయానికి శ్రీల ప్రపాదుల వారు ఒక ఉదాహరణ ఇచ్చారు. ఏంటి అంటే ఒక ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి. సో ఒక ఇల్లు నిర్మాణం చేయాలి. ఇల్లు నిర్మాణం చేయాలంటే ఇంజనీరింగ్ కి ఒక ఆర్కిటెక్ట్ అవసరం. ఒక గీసుకుంటారు, ఇక్కడ బెడ్రూము, ఇక్కడ స్టోర్ రూమ్ అని, ఇక్కడ కిచెన్ అని, ఇవి హాల్ అని, అది ఇది అవన్నీ గీసుకున్న తర్వాత ఒక ఎస్టిమేషన్ వేస్తారు. ఇన్ని గోడలు కావాలి, ఇన్ని తలుపులు కావాలి, ఇంత ఇనుము, స్టీల్ వాడతారు కదా లోపల దృఢంగా ఉండడానికి. సో ఇవన్నీ కావాలి అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ వేసుకొని ఖర్చులు వేసుకుంటారు, అంత వేసుకుంటారు. అంతా చేసిన తర్వాత ఎక్కడో ఏదైనా డిఫెక్ట్ ఉంటే అందరూ ఏమనుకుంటారు, నేను బాగా చేశాను, నేను కట్టాను. ఒక మేస్త్రి అనుకుంటాడు నేను బాగా రంగేసానని, రంగులు వేసేవాడు అనుకుంటాడు దృఢంగానే బాగానే కట్టాం. కానీ ఆ డిఫెక్ట్స్ అనేది ఎవరు పసిగట్టగలగంటే ఒక ఇంజనీరే పసిగట్టగలుగుతాడంట, దీనివల్ల ఇలా జరిగింది అని చెప్పేసి. ఓకే, అదే విధంగా ఏదైనా జరగాలి, ఇది పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఒక నిర్మాణం ఇది జరగాలి. సర్వ సృష్టిలకు పరమ సూత్రధారి అయిన శ్రీకృష్ణ భగవానుడే వాటిలో సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు అని చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఆ సృష్టిలందరి కార్యక్రమాలు దేవతలచే నిర్వహింపబడినను అతడు మాత్రం అణువును ఎరిగి ఉండును. సో ఇక్కడ మనం ఏమనుకుంటాము, కాళీమాతకు పూజ చేస్తే నాకు ఈ వరం వచ్చింది, లేదా వినాయకుడికి పూజ చేస్తే నాకు చదువు వచ్చింది, ఇలా మనం అనుకుని చేస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా భగవంతుడు కనిపెట్టుకునే ఉంటాడు. ఆయనకి అణువు మనం ఏం చేస్తున్నాం అనేది
తెలుసు అని చెప్తున్నారు. బ్రహ్మ మొదలు చీమ ఏ జీవి అయినను సృష్టి అందు స్వతంత్రను కలిగి ఉండలేదు. ఓ చీమకి ఒక స్వతంత్రం లేదు, బ్రహ్మకి కూడా స్వతంత్రం లేదు. ఎటువంటి స్వతంత్రం లేదంటే ఏదంటే అది. అందుచేత మనకి బద్ధజీవులు అని అంటారనమాట. అంటే కండిషన్డ్ సోల్స్. ఒక కండిషన్ అనేది మనకు ఉంది అనమాట. దానివల్ల ఈ జైల్లో ఉన్నాం మనం. ఆ కండిషన్ ఎప్పుడు వెళ్ళిపోతుంది, జైల్లోంచి బయటికి ఎప్పుడు వెళ్తామంటే దేవుని శరణాగతి పొంది భక్తి చేసిన. ఓకే, సో అలా బ్రహ్మ మొదలు చీమ వరకు గల సృష్టి అందు స్వతంత్రత కలిగి ఉండలేదు. భగవానుని అదృశ్య హస్తము సర్వత్రా గోచరించుచుండును. భౌతికాంశములన్నీ ఆ భగవాను నుండియే ఉద్భవించినవి. అలాగునని ఆధ్యాత్మిక విస్ఫులింగమైన జీవులు కూడా అతని నుండియే ఉద్భవించిరి. అనగా భౌతిక జగంలో సృష్టింపబడినది ఏదైనను పరతత్వం దేవదేవుడగు శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక భౌతిక శక్తుల నుండియే ఉద్భవించినవి. సో ఇప్పుడు రసాయనశాలలు ఉంటాయి. ఇంకో ఉదాహరణ ఇచ్చారు శ్రీల ప్రభుపాదులు. ఇలా చాలా ఉదాహరణలు వస్తూనే ఉన్నాయి. ఇది ఒకటి చెప్పుకుందాం మనము. ఒక కెమికల్స్ ఉంటాయి, కెమిస్ట్రీ ల్యాబ్ అనుకోండి, ఎన్నో కెమికల్స్ ఉంటాయి. ఇట్లాంటి చిన్న చిన్న కెమికల్స్ మనం వంటశాలలో కూడా వాడుతూ ఉంటాం కదా. మనం కూరల్లో ఉప్పు కారం, ఈ సాల్ట్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఏమంటారు దాన్ని, సోడియం క్లోరైడ్ కదా. సో ఈ విధంగా ప్రయోగశాలలో చేసి ఈ లిక్విడ్ ఆ లిక్విడ్ కలిపి ఈ కలర్ వచ్చింది ఆ కలర్ వచ్చిందని ఏదో చేశారు అని అనుకుంటారు వాళ్ళు. కానీ ఇవన్నీ కూడా చేసేది ఎవరో కాదు, భగవంతుడే అని చెప్తున్నారనమాట. సో బంగారం ఫర్ ఎగ్జాంపుల్ తీసినట్లయితే బంగారం కంఠాభరణం వేసుకోవచ్చు, చెవులకి వేసుకోవచ్చు, తర్వాత మెడలో గాజులు రకరకాలుగా వేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా దాన్ని బంగారం అనే అంటాం కదా. వివిధ రకాల ఆర్నమెంట్స్ చేసుకోవచ్చు, మనం ఆభరణాలు చేయవచ్చు. కానీ ఎటు కలిపినా ఎటు చూసినా కానీ అది బంగారమే. సో ఆ విధంగా బంగారంతో పోలుస్తూ ఆ భగవంతుడు ఏకకాలమున ఏకమును భిన్నమును అయి ఉంటాడు అని చెప్తున్నాడు అనమాట. ఒకే సమయంలో రకరకాలుగా కూడా ఆయన ఆవిర్భవించవచ్చు అని చెప్తున్నారు. సో పరతత్వంతో సంపూర్ణంగా సమానము కాజాలడు. అలాగునని ఏదియును సత్యమును పరము కాజాలదు అని అంట. సో ఇదంతా కూడా పరమ సత్యము, భగవంతుడు అనేది. వేరేదంతా కూడా మిథ్య, పరమ సత్యము కాదు అని చెప్తున్నారు. ఇంకోటి జీవులు అభిజ్ఞులు గాని స్వరాట్టులు కారు అని చెప్తున్నారు. అభిజ్ఞులు అంటే ఇక్కడ ఏమని ఇచ్చారు, వర్తింపజేయ శ్రీకృష్ణ భగవానుని అర్చించుచున్న ఈ శ్లోకంలోని అభిజ్ఞ మరియు స్వరాట్ అనే పదాలు మిక్కిలి ప్రాధాన్యమైనవి. సో అభిజ్ఞ అంటే ఏమని ఇచ్చారు మీనింగ్ ఒక్కసారి పుస్తకం ఉన్న వాళ్ళు చూడండి. అభిజ్ఞ అంటే సంపూర్ణముగా ఎరిగినది అని అర్థం అన్నమాట. సో సంపూర్ణంగా తెలిసి, స్వరాట్ అంటే స్వతంత్రంగా ఉండేది. అది భగవంతుడికి ఒక్కడికే సాధ్యం అవుతుంది, అందరి వల్ల కాదు అని చెప్తున్నారన్నమాట ఇక్కడ. సో ఇక్కడ లాస్ట్ లో ఒక్కటి చెప్పుకుందాం. మనం ఏమి అంటే ఇక్కడ 4.7 భగవద్గీత ఎవరికైనా గుర్తుందా? ఓ అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మము నశించి అధర్మం వృద్ధి నొందినో నేను ఆయా సమయములందు అవతరించును. వెరీ గుడ్ శ్లోక. తద్విద్ధి ప్రణిపాతేన సాధూనా వినాశాయ చ దుష్కృతాం కర్మ సంస్థాపనార్థాయ వెరీ గుడ్. సో ఈ శ్లోకము అనేది 4.7ది గుర్తు చేస్తున్నారు అనమాట. ఇక్కడ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి. చెప్పండి.
యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం ఇక్కడ ఏంటి అంటే దేవాది దేవుడు కృష్ణుడు సర్వ విధాల్లో పూర్ణుడని శృతి మంత్రాలు ధృవపరచుచున్నవి. పూర్ణుడైన భగవానుడు ప్రకృతిపై దృష్టిని సారించి జీవులు సృష్టించనని శృతి మంత్రములందు తెలుపబడినది. జీవులందరూ ఆ దేవాది దేవుని శ్రీకృష్ణుని అంశలు. ఇక్కడ ఒక శ్లోకం ఉంది, శ్రీకృష్ణుని అంశలం మనం హరిబోల్ అంతే వచ్చింది మనకి సమయానికి. సో ప్రకృతి గర్భం ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం అక్కడి నుండి వచ్చినా కానీ మనం భగవంతుడిని మర్చిపోయామన్నమాట. సో అందుచేత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఏంటి అంటే లాస్ట్ డే ఏంటది 18వ అధ్యాయంలో ఆ శ్లోకము, యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర సర్వధర్మ పరిత్యజ్య సో అక్కడ అలా ఎండ్ అయింది, మనం అలా సరెండర్ అయ్యాము. ఇక్కడ మళ్ళీ బిగినింగ్కి వచ్చాము. బిగినింగ్కి వచ్చినప్పుడు పరతత్వం అనేది మనం తెలుసుకోవాలి. భగవంతుడు ఎలాంటి వాడు అని చెప్తున్నాడంటే ఆయన స్వతంత్రుడు, ఎలాంటి పూర్తిగా పూర్ణంగా తెలిసి ఉన్న స్వతంత్రుడు. అణువు కూడా ఆయనకి ప్రకృతి విషయాలు కానీ అంతర్బాహ్య లోపల వెలుపల అన్నీ కూడా ఆయనకి తెలుసు. భౌతిక ప్రపంచం మొత్తము జీవుల గురించి కానీ ప్రకృతి గురించి కానీ ఆయన తెలుసుకుని ఉన్నాడు. సో నేను ఇప్పుడు ఇవి భాగవతం చెప్పకముందు కూడా మామూలుగా చాలాసార్లు క్లాసులో కృష్ణ ఈజ్ లైక్ సీసీ కెమెరా అని చెప్పేదాన్ని. అవునా కదా? చెప్పవచ్చా? మనం ఒక్కరమే ఉన్నాము, ఏదైనా చేసుకోవచ్చు అని మనం అనుకుంటాం. ఎవ్వరు మనం చూడట్లేదు కదా. చిన్న చిన్న విషయాలే కావచ్చు, దొంగ తిండి తినొచ్చు, దొంగ డబ్బులు కొట్టేయచ్చు, మన ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా చేయొచ్చు, కానీ ఎవ్వరు చూడట్లేదు అని మనం అనుకుంటాం. ఎవరు చూస్తున్నారు మనని? కృష్ణుడు చూస్తున్నాడు, భగవంతుడు. మనము పంచభూతాలు కృష్ణుడు చూస్తున్నాడు. మాట పంచభూతాలు చూసేది అది సాక్ష్యం చెప్పరు వాళ్ళు. కృష్ణుడు చూస్తున్నాడు, పరమాత్మ రూపంలో కృష్ణుడే చూస్తాడు అన్నమాట. మనకి పరమాత్మ మనలో ఉన్నాడని కూడా మనం మర్చిపోతున్నాం కదా. అవునా కదా? గోపికల మనసు తెలుసుకున్నాడు కదా శ్రీకృష్ణ భగవానుడు. గోపికల మనసు తెలుసుకొని కూడా ఏం చేశాడు? ఎంత స్వతంత్రుడు అంటే ఇక్కడ ఈ ఉదాహరణ చెప్పవలసిందే. పోస్ట్ ఆయన ఫోన్ చేసినాడు స్వామి. హరే కృష్ణ. సో కొంచెం మ్యూట్ చేయండి అమ్మా. సో ఇక్కడ ఈ గోపికల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఎటువంటి స్వతంత్రుడు అంటే శ్రీకృష్ణుడు గోపికలు మనసు తెలుసుకొని వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు ఏమన్నా అయిపోతారేమో అనే మన భయం ఉందా? వదిలేసి ఎక్కడ పోయినాడు? ద్వారకాకి పోయినాడు, మథురాకి పోయినాడు. ఓకే, రాజులాగా సెటిల్ అయ్యాడు. మరి వీళ్ళెందుకు ఇక్కడ ఇంత బాధపడుకుంటూ ఇక్కడ పూర్తిగా అంతా కృష్ణుడే అని వాళ్ళ మనసుకి తెలుసు కృష్ణుడు ఏంటి అని తెలిసినా కానీ వీళ్ళెందుకు బాధపడుకుంటూ ఇంకా వేచి ఉన్నారు? నిన్న చెప్పుకున్న క్లాస్లో కంసుడి యొక్క తల్లి అంటదంట, ఈ దశరథ మహారాజు రాముడు అడవికి వెళ్ళిపోయినప్పుడు ఆయన ప్రాణాలే వదిలి చనిపోయాడు, మరి వీళ్ళెందుకు చచ్చిపోవట్లేదు ఇంకా బతుకున్నారు అని అడుగుతుందంట. అడిగితే అప్పుడు బలరాముడు చెప్తాడంట, వాళ్ళ ప్రేమ నీకు తెలియదమ్మా, ఒకవేళ కృష్ణుడు ఏదో ఒక సమయంలో వాళ్ళ కోసం వెళ్తే మేము లేకపోయి ఉంటే కృష్ణుడు ఏమైపోతాడు? కృష్ణుడు కూడా తట్టుకోలేడు, మేమే కాదు కృష్ణుడు కూడా తట్టుకోలేడు అని చెప్పి వాళ్ళు బ్రతుకున్నారు. ఏ సమయంలోనా ఎప్పుడైనా జీవితంలో మళ్ళీ కృష్ణుడిని చూస్తామేమో అని వాళ్ళు బ్రతికి ఉన్నారంట. కృష్ణుడు మనసు తెలుసుకోడు అని కాదు, తెలుసుకుంటాడు,
కానీ తెలుసుకున్న ఆయన ఎటువంటి స్వతంత్రుడు అంటే ఆయన పని ఎక్కడుంది, ఎవరికి ఎక్కడ ఏం అవసరము అక్కడికి వెళ్ళే స్వతంత్రుడు అన్నమాట. సో అక్కడ మనం అనుకోవచ్చు ఇంత మోసం చేశాడు, అంత మోసం చేశాడు, ఈ గోపికలందరినీ వదిలిపెట్టి వెళ్ళి అన్ని పెళ్ళిళ్ళు చేసుకొని అక్కడ సుఖంగా ఉన్నాడు. సామాన్య జనులు అలా అనుకుంటారు. కానీ భగవంతుడు తత్వము, పరతత్వము తెలుసుకున్న వాళ్ళు అలా అనుకోలేరు అనమాట. నేనేం చెప్తున్నానంటే కృష్ణుడికి అన్నీ తెలుసు. సీసీ కెమెరా వంటి వాడు, అన్నీ మనకి అణువణువున కృష్ణుడు ఉన్నాడు అని మనం తెలుసుకొని చక్కని బ్రతుకుని మలుచుకోవడమే మనకు కావాలి అని చెప్పడం అన్నమాట. ఇప్పుడు మనం మనసులో ఒకటి తిట్టుకుంటాం, బయట బాగున్నా సరే మనసులో ఎవరినైనా తిట్టుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? తప్పు జరుగుతుంది. తప్పు వస్తుంది మాతాజీ, పాపం అక్కేస్తుంది మనకి. కానీ బయటకు వాళ్ళని ఏమనలే కదా, బయటని పొగుడుతున్నాము, లోపల తిట్టుకుంటాం. కానీ భగవంతుడికి తెలుసు మాతాజీ. ఇది భగవంతుడికి తెలుస్తుంది, మనకు తెలియదు. మనం అనుకుంటాం ఆ సమయానికి ఏదో కోపంలో తిట్టుకున్నాం అని. కానీ భగవంతుడు అన్ని నోట్ డౌన్ చేస్తాడు. చిత్రగుప్తుడు కంటే ఎక్కువ భగవంతుడు, దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు అన్నమాట. కొన్ని తప్పులైనా చిత్రగుప్తుడు మర్చిపోతాడేమో మనకు తెలియదు, కానీ ఆయన తప్పులు అని రాసిన తర్వాత ఆ తప్పుల్ని కొట్టేస్తారు. ఇప్పుడు గ్రేస్ మార్క్స్ ఇస్తారు కదా, ఎగ్జామ్స్లో పాస్ చేస్తూ ఉంటారు కదా, అలా చైతన్య మహాప్రభు అందరికీ గ్రేస్ మార్క్స్ ఏనంట. ఎన్ని తప్పులు చేసినా కానీ కొట్టేయడము, కరెక్ట్ చేసినని వాళ్ళని భక్తుల్ని చేయడమే ఒక ప్రచారం చేయడంలో ఆయన చాలా, అంటే ఎక్కువగా ప్రచారం చేయటంలో ఆయన పేరు తెచ్చుకున్నారనమాట. సో ఆ విధంగా కృష్ణుడు, సో గోపికల మనసును తెలుసుకుని కూడా ఆయన ఎటువంటి స్వతంత్రుడు అంటే ఎక్కడికైనా వెళ్ళిపోగలుగుతాడు, మళ్ళీ ఎక్కడికైనా రాగలుగుతాడు. సో మీరు చెప్పిన శ్లోకాలన్నీ కూడా రిలేట్ చేశారు. చాలా చాలా ధన్యవాదాలు. చాలా కరెక్ట్గా చెప్పారు. అందరూ పార్టిసిపేట్ చేశారు. చక్కని చర్చ జరిగింది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీమద్ భాగవతం की जय, श्री भगवद गीता की जय, श्री राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, नित्यानंद की जय, चैतन्य प्रभु की जय, and Hare Krishna. Thank you all so much. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. 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 కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. Make కృష్ణ మాతాజీ దండవాది ప్రణామం.